మనతో పాటుగా సౌజన్య గారు ఉన్నారు. సో ఇక్కడికి వచ్చే క్లయింట్స్‌కి ఆఫర్స్ ఏమున్నాయి? ఏంటి అనే విషయాలన్నీ మేడం చెప్తారు. సో మరి ఏం ఆఫర్స్ నడుస్తున్నాయి మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర అంటే ఫేషియల్స్ ఉన్నాయి. హైడ్రా ఫేషియల్స్‌లో గూడా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నట్టు. ఓకే. ఒకటి అడ్వాన్స్, బేసిక్, ప్రీమియం. సో, దాంట్లో గూడా మనము చాలా ఆఫర్స్ పెట్టాము. ఓకే. అండ్ విత్ రీజనబుల్ ప్రైసెస్‌తో. ఓకే. ఇక్కడ మనకు మెయిన్ ఎస్పెషల్లీ ఏందంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్. ఇప్పుడు మన జీఎఫ్‌సి కానీ, పీఆర్‌పీస్ కానీ ప్రతీది కూడా మార్జిన్ పెట్టుకొని మనము అందరికీ అందుబాటులో ఉండేలా మనం ఇస్తున్న ప్రైజెస్ ఇవి. ఓకే. ఓకే. సో ఆఫర్స్ ఏం నడుస్తున్నాయి? అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ అని ఉంటాయి కదా! అవునండి. సో ఏం ఆఫర్ నడుస్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ హైడ్రా ఫేషియల్ ఉంది కదండీ! బేసిక్ కూడా అది 999 నడుస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి 14 ఇన్ 1 ఉంది ప్రీమియం. అది వచ్చేసి 2000. యాక్చువల్ ప్రైస్ వచ్చేది 5000. ఓకే. అది 2000లో నడుస్తుంది. ఓకే. అండ్ 10 ఇన్ 1 కూడా వచ్చేసి 1500. బేసిక్ ప్రైస్ వచ్చేసది 3000. ఓకే. సో డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి వస్తాయి ఇక్కడ ఆఫర్. అంటే మీరిక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడితే మీకు ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎస్పెషల్లీ మనం ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో మార్జిన్ మట్టుకు మాత్రమే పెట్టుకొని మనం వాళ్ళకు ప్రైసెస్ ఇస్తున్నాం. ఇంత రీజనబుల్ ప్రైసెస్ మాత్రం మీరు ఎక్కడ చూసినా కూడా దొరకదు. ఓకే. దానికి మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. అండ్ రిజల్ట్ కూడా ఎలా ఉంటదంటే మనకు ఎంత తక్కువ ప్రైస్‌లో ఇస్తున్నామో దాన్ని మించి రిజల్ట్ ఇస్తాం. రిజల్ట్ మాకు ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. రిజల్ట్ ఇంపార్టెంట్. అండ్ మన దగ్గర వచ్చేసి ఇంకా పర్మనెంట్ మేకప్ కూడా ఉంది. ఓకే. పర్మనెంట్ ఐబ్రోస్ అండ్ పర్మనెంట్ లిప్ అండ్ లాషెస్ అండ్ ఐలాషెస్ కూడా పర్మనెంట్. లైనర్. ఓకే. లైనర్. ఓకే. సో అది కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఓకే. తో మేము ఇస్తున్నాం. అండ్ మన దగ్గర కూడా మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న మెషినరీస్ ఉన్నాయి. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్మోస్ట్ రిపీటెడ్ క్లయింట్స్. ఓకే. క్లయింట్ టు క్లయింట్ అసలు రిపీటెడ్ మొత్తం మాకు ప్యాకేజెస్ క్లయింట్స్ కూడా రిపీట్ అవుతూనే ఉంటారు. వాళ్ళ నుంచి ఇంకా అంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటాం మీరు చెప్పినట్టు. అదైతే రోజు మీద ట్రైల్ చేద్దాం మనం. ఏమైనా అయితే రోజుకైతే మనకైద్దా. చెప్పండి. కన్సర్న్ ఏంటి? డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ కూడా వచ్చేసింది. చాలా tan అయిపోయి ఉన్నారు. సన్ స్క్రీన్ ఏం యూజ్ చేయరు? యూస్ చేస్తాను. అకోగ్లో ఓకే. SPF 50 అది యూస్ చేస్తున్నాను. ఒక 2-3 పాయింట్స్ నుంచి. ఓకే. సరే, మనకు పిగ్మెంటేషన్ కి అండ్ డార్క్ స్పాట్స్ లైట్నింగ్ అవ్వడానికి గ్లో పీల్ ఉంటుంది. ఓకే. అది వేస్తే 1 సెషన్ లోనే చాలా మేజర్ డిఫరెన్స్ చూస్తారు. ఓకే. ఇది యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరైతే సన్ ఎక్స్పోజర్ అయితే తగ్గించాలి. చాలా తగ్గించాను. ఓకే. ఓకే. సరే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము. షూర్. ఇది స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది అనమాట. ఓకే. ఇది వేసినప్పుడు మాత్రం కంపల్సరీ 2 hours ఒకసారి మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తినకి పిగ్మెంటేషన్ చాలా ఉంది కాబట్టి నేను గ్లో పీల్ వేస్తున్నాను. ఆఫ్టర్ 1 సెషన్ తర్వాతనే మీరు మేజర్ రిజల్ట్స్ చూస్తారు. ఓకేనా అండి? ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా, జస్ట్ ఇప్పుడే పీల్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిందనమాట. ఒక 24 hours తర్వాత నా ఫేస్ ఎలా ఉంటుంది ఆ రిజల్ట్ కూడా చూపిస్తాను. చూపించిన తర్వాత మీరే ఫిదా అయిపోతారు. నేనే ఫిదా అయిపోతున్నాను అనుకోండి ఇప్పుడే. తర్వాత ఇంకా 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 ఫిదా అయిపోవచ్చు. సో ఇక్కడ ట్రీట్మెంట్స్ కి ఏమేమి మిషన్స్ వాడతారు అనేది ప్రియా గారిని కట్టుకుందాం. హలో అండి. హలో మ్యామ్. సో ప్రియా గారు చెప్పండి, ఇక్కడ సో ఈ మిషన్స్ అవన్నీ కూడా మాకు చాలా కొత్త. మాకనే కాదు, నార్మల్ గా అంటే స్కిన్ గురించి ఏం తెలియదు, ట్రీట్మెంట్స్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే చాలా కొత్త. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు? ఓకే మ్యామ్, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మన దగ్గర 3 types ఆఫ్ హైడ్రా ఫేషియల్ మిషన్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే. ఇది వచ్చేసి బేసిక్ హైడ్రా ఫేషియల్. దీంట్లో 7 probes ఉంటాయి అనమాట. బేసిక్ 1 ఇది. బేసిక్ 1. 7 in 1 హైడ్రా ఫేషియల్. మన దగ్గర ఇది కూడా ఆఫర్ లో రన్ అవుతుంది. బయట వాటికంటే మన దగ్గర చాలా తక్కువ ప్రైజెస్ లో. మా మేడం ఎలా అంటే బెనిఫిట్స్ కంటే చాలా క్లయింట్స్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, బేసిక్ క్లయింట్స్ కి కూడా ఎలా హెల్ప్ఫుల్ అవుతుందని చూస్తారు. ఇది బేసిక్ హైడ్రా ఫేషియల్ మనకు 7 in 1. నెక్స్ట్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఇదండి. ఓకే, ఇది పీకో లేజర్. పీకో లేజర్ వచ్చేసి మనకు పిగ్మెంటేషన్ రిమూవ్ అవడానికి యూజ్ అవుతుంది. ఓకే. పిగ్మెంటేషన్ అండ్ ఫోటో ఫేషియల్ కూడా వస్తుంది అనమాట దీంట్లో. ఫోటో ఫేషియల్ ఏంటంటే ఒక బ్లాక్ కలర్ పీల్ ఉంటుంది, కార్బన్ పీల్ ఉంటుంది. ఆ పీల్ అప్లై చేసి దీంట్లో షార్ట్స్ ఇస్తాము. షార్ట్స్ ఇస్తే ఫోటో ఫేషియల్ అండ్ కార్బన్ లేజర్ అండ్ టాటో రిమూవ్ కూడా అవుతుంది మిషన్ తో. టాటో రిమూవల్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇదండి. ఇది ఎల్ఈడి లైట్ మ్యామ్, అడ్వాన్స్డ్ ఎల్ఈడి లైట్ హైడ్రా ఫేషియల్స్ కి యూస్ చేస్తాం. ఓకే. దీంట్లో అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తో వస్తే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క
అంటే పిగ్మెంటేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకే ఓకే స్కిన్ బ్రైట్నింగ్ కి యూజ్ అవుతుంది, కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అడ్వాన్స్ దాంట్లో ఫాగ్ కూడా వస్తుంది అనమాట. కూల్ ఫాగ్ వచ్చి మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఫేషియల్ చేసేటప్పుడు సెరమ్స్ యూజ్ చేస్తాం కదా ఆ సెరమ్స్ మన స్కిన్ లోకి మంచిగా ఇంజెక్ట్ అవ్వడానికి కోసం ఇవి ఈ ఫాగ్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనకు. సో ఇన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ చూసినా ఇన్ని ట్రీట్మెంట్ చూసినా నాకు డౌట్ వచ్చింది ప్రియా గారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాకైతే తెలియదు, ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఆన్గోన్ వర్క్ వెళ్ళిపోవచ్చా, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలన్నట్టు ఏమైనా ఉంటుందా? కొన్నిటికి కొన్ని కేర్స్ అవసరం. మనం ఏం చేసినా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇప్పుడైతే కంపల్సరీ. అవును. అండ్ ఒక్కొక్క వాటికి కొంచెం సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వద్దు 1 day 2 days అనేవి కొన్నిటికి ఉంటాయి. వాటికి ఒక్కొక్క స్కిన్ టైప్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఏదైతే చేస్తామో ఆ ట్రీట్మెంట్ ని బట్టి సజెస్ట్ చేస్తారు. ఓకే 1 day రెస్ట్ అనేది ఏం లేదు, ఎక్స్పోజ్ అవ్వద్దు, సన్ కి ఎక్స్పోజ్ అవ్వద్దు, ఈ కేర్ తీసుకోవాలి అని చెప్పేస్తారు డాక్టర్స్. ఓకే, ఒక సెషన్ టు సెషన్ మనకి ఒక 15 days 20 days అలా టైం పడుతుంది కదా. సో టైం ఆ బట్టి మనం ఏమైనా ఇంకా వేరే ఏమైనా క్రీమ్స్ వాడడం కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ క్రీమ్స్ అనేది ఎక్కువ సజెస్ట్ చేయం. ఇవి ఎందుకంటే డైరెక్ట్ మెన్షన్స్ తో చేస్తున్నాం కాబట్టి బయట క్రీమ్స్ అలాంటివి అసలు ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇలాంటివి కంపల్సరీ యూస్ చేసుకుంటే మన స్కిన్ ఎప్పుడు హెల్దీగా ఉంటది. సో మరి చెప్తారా అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? హెయిర్ రీగ్రోత్ కానివ్వండి, స్ట్రెంగ్త్ అవ్వాలంటే కూడా. ఫస్ట్ పేషెంట్ విజిట్ అయిన తర్వాత ప్రాపర్గా వాళ్ళకి ఏంటంటే మెడికల్ కండిషన్ అనేది చూడాలి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలి. ఓకే, ఇదంతా చేసిన తర్వాత ట్రైకోనలైట్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఆ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. దెన్ మనం అప్పుడు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఓకే, ఈ అనలైజ్ చేయకుండా ఇదేం చేయకుండా నార్మల్గా చేస్తే అది అవ్వదు. అవును. ఓకే, మనం విజువల్గా చూసినా సరే అర్థం కాదు మనకి. ఆ ట్రైకోనలైట్ టెస్ట్ చేస్తేనే మీకు ప్రాపర్గా అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు జీన్స్ ని బట్టి హెయిర్ లాస్ ఉంటుంది అని చెప్తారు కదా. హెయిర్ లాస్ అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి హెరిడేటరీ అంటే మన ఫ్యామిలీ వంశపారపరంగా వస్తుంది. కొంతమందికి వైటమిన్ సప్లిమెంటరీ డెఫిషియన్సీ ఉంటుంది, లైక్ B12, D3 ఇట్లాంటి సప్లిమెంట్స్ ఉన్నా సరే వస్తుంది. కొంతమందికి మెడికల్ అంటే హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానీ, లేడీస్లో వచ్చేసరికి PCOD ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓకే ఇట్లాంటి వల్ల వస్తుంది. కొంతమంది ఏంటంటే ప్రాపర్గా ఈ ప్లేస్లో కొన్ని ఇయర్స్ నుంచి ఉండి సడన్గా షిఫ్ట్ అవుతే వాటర్ చేంజ్ అయ్యింది, క్లైమేట్ చేంజ్ అయ్యింది, పొల్యూషన్, ఓకే ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి హెయిర్ లాస్ అవుతుంది. ఓకే, మన దగ్గరికి విజిట్ అయిన తర్వాత నేను అదే చెప్పాను కదా మీకు, వాళ్ళ మెడికల్ హిస్టరీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఓకే ఇదంతా చెక్ చేసుకున్న తర్వాతే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయగలం. అంటే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో హెయిర్ లాస్ ఉంది అని అనుకున్నాం, ఒకవేళ మనం దాన్ని స్టాప్ చేయగలమా? 100% చేయొచ్చు. ఓకే, మన ఫాదర్స్లో కానీ ఫోర్ ఫాదర్స్లో కానీ చూసుకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ డిఫరెంట్. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేవాటికి ఏంటంటే మొత్తం అన్ని కెమికల్స్. ఓకే, ఆ జనరేషన్లో అంత కెమికల్ లేదు. వాళ్ళు తీసుకునే ఫుడ్లో హై ప్రోటీన్ ఉండేది. ఓకే, ఇంత పొల్యూషన్ లేదు. ఓకే, ఎన్విరాన్మెంటల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఓకే, మనం చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి 30-40 ఇయర్స్కి వస్తే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే మనం 15 ఇయర్స్ నుంచే హెయిర్ ఫాల్ అని చెప్పేసి వింటున్నాం, చూస్తున్నాం కూడా. పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఇప్పటికి చాలా హెయిర్ లాస్ అయిపోయి, కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్స్ అని, క్రీమ్స్ ఇట్లా యూజ్ చేస్తారు. దాంట్లో కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హెయిర్ లో అసలు మనకి బేసిక్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే డాండ్రఫ్ లో కూడా టైప్స్ ఉంటాయి. ఓకే, వెట్, డ్రై, ఓకే కొంతమందికి ప్యాచ్గా వస్తుంది. ఇంకా దానికి మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే అదే ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఓకే సోరియాసిస్ ఇట్లా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని వాళ్ళ కండిషన్ని మనం ప్రాపర్ అనలైజ్ చేసుకొని డాండ్రఫ్కి వచ్చేసరికి మన దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. హెయిర్ ఫాల్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా హెయిర్ థిన్నింగ్ ఉంటుంది. తర్వాత హెయిర్ అనేది కంప్లీట్గా మనకు పల్చగా అయిపోతుంది. పైనుంచి చూసుకుంటే విజువల్గా స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది, చాలా పల్చగా అయిపోతుంది, స్కాంటినెస్ అంటాం. దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత బాల్డ్ హెడ్ వచ్చింది. కొంతమంది ఇంకా ఈ ట్రీట్మెంట్స్ గురించి అవగాహన లేక నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, ఒక 3-4 ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తే ఎం షేప్ బాల్డ్ అనేది వస్తుంది. కొంతమందికి క్రాన్ రీజియన్లో బాల్డ్ వచ్చేస్తుంది, బట్టతలు వస్తుంది.
అట్లాంటి దానికి వచ్చేసి మనకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఓకే, మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఏంటంటే డాండ్రఫ్కి హెచ్ఎఫ్ అంటాం, ఓకే. అంటే పీల్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్ బట్టి 3 or 4 సెషన్స్లో మనకు అది క్లియర్ అవుతుంది. ఓకే. ఓకే, దాని తర్వాత వచ్చేసి హెయిర్ లాస్కి పిఆర్పి అని చెప్పేసి ఉంటుంది. పిఆర్పి అంటే మన బాడీ నుంచి ఒక 10 to 12 ml బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసుకుంటాం. ఓకే. దాంట్లోంచి వచ్చే రిచ్ ప్లాస్మాని తీసుకొని మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఒక అట్లీస్ట్ ఒక 3 or 4 సెషన్స్లో హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. ఓకే, కొంతమందికి ఏంటంటే ఇంకా పల్చగా అయిపోతూ ఉంటుంది, హెయిర్ లాస్ అవుతుంది, కొంచెం విజువల్గా స్కాల్ప్ అనేది కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకి స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పేసి ఉంటుంది. స్టెమ్ సెల్ థెరపీ చేస్తాము. ఇది కాంబినేషన్లో చేసుకోవాలి. స్టెమ్ సెల్స్తో పాటు మనం ఏంటంటే వాళ్ళ కండిషన్ బట్టి బయోపిఆర్పి ఆ జిఎఫ్సి అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. ఓకే, దీంట్లో పాటు ఏంటంటే మనకు మైక్రో నీడ్లింగ్ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని నీడిల్స్ ట్రిక్స్ ఇస్తాం, పంచెస్, ఓకే, డర్మా రోలర్. ఓకే, ఇది చేసుకుంటాం వల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవి హెయిర్ అనేది కొంచెం త్వరగా రీజనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఓకే, కొంతమందికి ఇంకా నెగ్లెక్ట్ చేస్తాం వల్ల బాల్డ్ హెడ్ వస్తుంది. ఈ బాల్డ్ హెడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఓకే. ఓకే, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఎఫ్యువి, అంటే ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఫస్ట్ మనం మ్యాపింగ్ అనేది చేసుకుంటాం. ఓకే. హెయిర్ లైన్ మ్యాపింగ్ చేసుకుంటాం, ఎంతవరకు బాల్డ్ ఉంది ఏంటి. దాని తర్వాత మొత్తం ట్రిమ్ చేస్తాం కంప్లీట్గా. ట్రిమ్ చేసి మనకి ఈ డోనర్ ఏరియాలో నుంచి మనకి ఎంతవరకు గ్రాఫ్ట్ రిక్వైర్మెంట్తో ఎఫ్యూ మిషన్తో ప్లగ్ చేసుకుంటాం. ఓకే. ఫ్రంట్ ఎక్కడైతే లేదో అక్కడ ఇంప్లాంట్ చేసుకుంటాం. ఓకే. ఇది ఏంటంటే 1 day 5 to 6 hours అయిపోతుంది. జస్ట్ ఇక్కడ వరకే లోకల్ అనెస్థీషియా ఇస్తారు, పెయిన్ ఏం తెలియదు. ఓకే. దాని సెకండ్ డే నుంచి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు, మీరు కాన్షియస్ లోనే ఉంటారు. ఓకే. ఓకే, అంతా నార్మలే ఉంటుంది. మీ అందరికి మీరు వెళ్ళిపోవచ్చు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా. చాలా అన్ని సర్జరీల కంటే కూడా చాలా మైన్యూర్ సర్జరీ, చిన్న సర్జరీ. ఓకే. సింపుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డోనర్ ఏరియా నుంచి హెయిర్ తీసిన తర్వాత ఇక్కడ ప్యాచ్ కనిపించదు. అంటే మనం ర్యాండమ్గా తీసుకుంటాం. ఇప్పుడు డోనర్లో వచ్చేసి మనకి అన్కౌంటబుల్ హెయిర్స్ ఉంటాయి, దాంట్లోంచి మనకి ర్యాండమ్గా కొన్ని కౌంటబుల్ హెయిర్స్ మాత్రమే, డిపెండింగ్ ఆన్ వాళ్ళ బాల్డ్ని బట్టి. కొంతమందికి 2000 గ్రాఫ్ట్స్ సరిపోతాయి, కొంతమందికి 2500, 3000, అట్లా వాళ్ళ కండిషన్స్ని బట్టి మనం ఆ గ్రాఫ్ట్స్ ప్లగ్ చేసుకుంటాం. దట్టు ర్యాండమ్గా తీసుకుంటాం. ర్యాండమ్గా తీసుకోవడం వల్ల మనకేమవుతుంది, 1 weekలో అసలు అక్కడ మనం గ్రాఫ్ట్ తీసినట్టు కూడా తెలియదు. ఓకే. మళ్ళీ అక్కడ హెయిర్ మొత్తం నార్మల్ అయిపోతుంది. ఓకే. ఓకే, గ్రోత్ అవుతుంది, మంచిగా ఉంటుంది. సో నార్మల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తారు? సజెస్ట్ అంటే వాళ్ళ కండిషన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. అంటే ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో ఏవి ఎక్కువగా చేసి ఉంటారు? మనం చేసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి హెవీ హెయిర్ లాస్తో పాటు హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది. హెయిర్ లాస్ ఒకటే కాదు, థిన్నింగ్ అయిపోతుంది. థిన్నింగ్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే మన పిఆర్పి అయితే మనకు చాలా లాంగ్ టైం పడుతుంది. ఓకే, ఒక 10 sessions 12 sessions వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే, దానికి ఏంటంటే ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని వచ్చింది, జిఎఫ్సి అంటాం. ఓకే, జిఎఫ్సిలో ఏమైతే వితిన్ 3 sessions బెటర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ లాస్ 100% కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ ఏదైతే బేబీ హెయిర్లో కన్వర్ట్ అయ్యి చిన్నగా అయిందో అది కూడా మంచి స్ట్రెంథనింగ్, అంటే పోర్ అక్కడ క్లోజ్ అవ్వకుండా, డెడ్ అవ్వకుండా దాంట్లోంచి కూడా మన గ్రోత్ అనేది చూస్తాం, రీగ్రోత్ అవుతుంది. ఓకే. ఓకే, మోస్ట్లీ మనం ఈ జిఎఫ్సి అనేది సజెస్ట్ చేస్తున్నాము. ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు ఉందనుకోండి, అంటే మనకి లైక్ విజువల్గా స్కాల్ప్ అనేది బాగా పల్చగా అయిపోతుంది, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జిఎఫ్సితో పాటు డర్మా రోలర్ ఆర్ మైక్రో నీడ్లింగ్ అని చెప్పేసి ఉంటుంది, అది సజెస్ట్ చేస్తాము. ఓకే, ఇంకా అసలు ఎందువల్ల హెయిర్ లాస్ అవుతుందో చూసి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి నీడ్ ఉంటే మెడికేషన్, అంటే ప్రాపర్గా ప్రోటీన్ సప్లిమెంటరీ అనేది సజెస్ట్ చేస్తాం. సార్ మరి ఏదో హెయిర్ ని టెస్ట్ చేసి చెప్తానన్నారు కదా, మరి ఒకసారి చేద్దామా? అసలు నా హెయిర్ ఎలా ఉంది అనేది చెప్తారా? చూడొచ్చు, విజువల్ గా మీరు చూడొచ్చు. ఓకే, మనకి మామూలుగా చూస్తున్నాం కదా, అప్పుడు ఏం అర్థం అవుతుంది, రూట్ నుంచి ఎన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయి అనేది మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు విజువల్ గా చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఒక రూట్ నుంచి ఎన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది విజువల్ గా కనిపిస్తుంది. ఓకే. ఓకే, చూడండి ఒకసారి మీరే విజువల్ గా చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, ఇది ఒక హెయిర్ రూట్. ఓకే. ఓకే, బేసిక్ గా హెయిర్ రూట్ ఏంటంటే హెల్దీగా ఉంటే 3 to 4 ఫాలికల్స్ ఉంటాయి ఒక రూట్ నుంచి. ఓకే. ఓకే, మీకుండే కండిషన్కి ఇప్పుడు ఏంటి, ఒక రూట్ నుంచి ఇక్కడ సింగిల్ ఫాలికల్ మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు 3 రూట్స్ ఉన్నాయి, ఒక రూట్ నుంచి 3 గ్రాఫ్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 2 గ్రాఫ్ట్స్. ఓకే, హెయిర్ కూడా థిక్నెస్ ఎలా ఉంది, థిన్నింగ్ ఏంటి, ఇప్పుడు ఈ హెయిర్ కి డిఫరెన్స్ చూడండి, ఈ హెయిర్ కి డిఫరెన్స్ చూడండి. ఇది మంచిగా థిక్ గా ఉంది, ఇది థిన్నింగ్ అవుతుంది. అట్లా మనం విజువల్ గా దీంట్లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ సజెషన్ ఇస్తాం. ఓకే. ఓకేనా?
సో ఇది చూసిన తర్వాత దీన్ని బట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది 100% ఇవ్వగలం. అంటే ఇప్పుడు నా హెయిర్ కొంచెం థిన్ అవుతుంది అంటారా అయితే స్టార్టింగ్ కండిషన్. స్టార్టింగ్ కండిషన్? యా. మీకు ఇప్పుడు బేబీ ఫాలికల్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇంత లాంగ్ ఇంత థిక్నెస్ ఉన్న హెయిర్ మనకి వీక్గా స్లోగా స్టెప్ బై స్టెప్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎట్ ఏ టైం హెయిర్ లాస్ ఎప్పుడు అయిపోదు. ఓకే. కొన్ని మంత్స్ టైం తీసుకుంటుంది. టైం తీసుకొని మీకు ఇట్లా బేబీ ఫాలికల్లో కన్వర్ట్ అయిపోయి ఇక్కడ చూడండి పోర్ క్లోజ్ అయ్యే లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఓకే. ఈ బేబీ ఫాలికల్ కూడా ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. సో గైస్ ఇక్కడ ట్రీట్మెంట్ తో పాటు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి శ్రీనిధి గారిని అడుగుదాం. హలో అండి, ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్. నేను సూపర్. అసలు ఇక్కడికి వచ్చినాక ఇంకా సూపర్ అయిపోయాను. చాలా గ్లో అవుతుంది మీ ఫేస్. ఆల్రెడీ క్యూట్ ఉంటాయి, ఇంకొంచెం క్యూట్. సో మ్యామ్ ఇక్కడ ట్రైనింగ్ డీటెయిల్స్ గురించి చెప్తారా? ట్రైనింగ్ అనేది ఎందుకంటే కొంచెం బేసిక్ తెలియకపోయినా కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. 0 నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది 7 days క్రాష్ కోర్స్ అన్నమాట. ఓకే. 7 days లో వాళ్ళకి ఏంటంటే మనకి స్కిన్ అనాటమీ, హెయిర్ అనాటమీ, స్కిన్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఓకే, ప్రీ కేర్ పోస్ట్ కేర్ రెండు జస్ట్ అందరూ చేసేస్తారు. కానీ ప్రీ కేర్ ఎట్లా ఉండాలి, పోస్ట్ కేర్ ఏం చేయాలి ఇవి తెలీదు. సో 7 days లో మనం అంతా వాళ్ళకి PMU అని ఐబ్రోస్, లిప్, బీబీ గ్లో ఇవన్నీ చేయించుకుంటున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఇందులోనే ఇంక్లూడింగ్ ఉన్నాయి అన్నమాట. లేజర్స్ కూడా ఏ లేజర్ ఎలా వాడాలి, దానికి గ్యాప్ ఎంత పెట్టుకోవాలి, మొత్తం 7 days క్రాష్ కోర్స్. 7 days 24 hours అని లేకపోతే టైం లిమిట్ 2 hours 3 hours అలా ఉంటుంది? లేదండి, మార్నింగ్ 9 నుంచి 3 వరకు సరిపోతుంది. 9 to 3 ఓకే సరిపోతుంది. తర్వాత వాళ్ళకి కావాలంటే ఒక 3 months మన దగ్గర ఇంటర్న్షిప్ చేయొచ్చు. సూపర్, ఇది చాలా బాగుందండి. ఓకే, మరి ట్రైనింగ్ డీటెయిల్స్ అంటే మనకి ఎంత చార్జ్ పడుతుంది? ట్రైనింగ్ వచ్చి 50K లో ఇచ్చేస్తున్నామండి. 50,000 లోనే 7 days క్రాష్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గా. అండ్ మనం ఇంటర్న్షిప్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సూపర్ ట్రీట్మెంట్స్, ట్రైనింగ్. అంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి ఈ రోజులో ఎవరు జాబ్ చేయాలని చాలా మంది అనుకోవట్లేదు. అవునవును. సో ఓన్ గా ఏదైనా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళకి యూజ్ అవుతుంది. హైడ్రా ఫేషియల్స్ ఎలా చేయాలి, కార్బన్ ఫేషియల్ ఎలా చేయాలి, ఆక్సిజన్ ఎలా చేయాలి. సో అందుకని చెప్పి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. చాలా ఎవరికైతే బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా మనం ఇక్కడికి రండి, ఒకసారి మ్యామ్తో మాట్లాడండి, డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకొని ట్రీట్మెంట్ తో పాటు ట్రైనింగ్ అంటే అందరికీ ఉంటుంది కదా. సో ఏదో ఒకటి చేయాలి లైఫ్ లో, ఎస్పెషల్ గా ఆడవాళ్ళకి జాబ్స్ తో పాటు పర్లేదు బిజినెస్ కూడా చేయాలని అనిపిస్తుంది. సో అలా ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అది కూడా సపోర్ట్ చేస్తాం మనం. ఏ మిషన్స్ ఎక్కడ తీసుకుంటే మంచిగా ఉంటాయి అలా కూడా కొంచెం నాలెడ్జ్ ఇస్తాము. లేదంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఓన్ గా కూడా తీసుకోవచ్చు. సూపర్ అండి. సో 0 knowledge అంటే మన లాంటి వాళ్ళకి మాకు కూడా అంతే కదా, స్కిన్ గురించి సైన్స్ స్టూడెంట్స్ కి కొద్దిగా ఐడియా ఉంటుంది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏం జీరో. ఓకే, సో మన లాంటి వాళ్ళ కోసం సో 0 నుంచి మనం హీరోయిన్ లాగా వెళ్ళిపోతాం అనమాట. సో ఖచ్చితంగా డూ విజిట్ ఏంటి స్టార్ సీక్రెట్ అదనమాట వీడియో. మరి సో నేనైతే పీల్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య అలా టూర్ కంతా వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫేస్ ఖరాబ్ అయిపోయింది అనమాట. అందంగా ఉండడం తప్పులేదు, అందంగా తయారవ్వడం అంటే ఆల్రెడీ అందంగా ఉంటాం, ఇంకొంచెం అందాన్ని అడ్జస్ట్ అనమాట. ఇది అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది 100%. అవునా కదా? అంటే అబ్బాయిలకు మెయిన్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో పెద్ద లిస్టే ఉంది. అది మొత్తం ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీ స్కిన్ టైప్ చూసి, మీ హెయిర్ టైప్ చూసి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకసారి రండి. సో మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? Do like, షేర్, comment and subscribe.